తెలంగాణ ప్రజలకు నమస్తే. మన రాష్ట్ర సీఎం గురించి ఒక చిన్న మాటలో చెప్పాలంటే, చేతగాని ముఖ్యమంత్రి, బాధ్యత లేని ముఖ్యమంత్రి, పనికిమాలిన ముఖ్యమంత్రి, ఇవన్నీ కలిపితే తెలంగాణ రాష్ట్రానికి నెంబర్ 1 ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులు ఎంత గోసపడుతున్నారో తెలంగాణ ప్రజానీకం మొత్తం చూస్తుంది. ఆ రైతుల గురించి పట్టించుకోకుండా అందాల బామ్మలేట పడి వాళ్ళకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఈ మహారాజు. ఈ రైతుల మీద ధ్యాస లేదు. తెలంగాణలో ఏ ఒక్కదాని మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా ఆయన మాటకు ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈ ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోకుండా వ్యవహరిస్తుండు కాబట్టి చేతగాని ముఖ్యమంత్రి అని తెలంగాణ ప్రజలు నిర్ధారించారు. ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే పాత బస్సులో 17 మంది కుటుంబీకులు అగ్ని ప్రమాదంలో చనిపోతే కనీసం వాళ్ళను పరామర్శించడానికి కూడా పోని ముఖ్యమంత్రి అందాల బొమ్మలెంబడి వాడి వాళ్ళు ఇప్పటికీ వాళ్ళెంబడి తిరుగుతున్నారు. 1 కోటి మంది ఆడవిలను కోటీశ్వరులను చేస్తానని చెప్పి విదేశీ ఆడవులను తీసుకొచ్చి మన తెలంగాణ ఆడవులతో కాలు గడిపించింది. ఎంత బాధ్యత ఉందో ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా మీరు అదే విధంగా నడుచుకుంటే ఇంకోసారి నెత్తి మీద కూర్చొని రేవంత్ రెడ్డి తొక్కితే ఈ తెలంగాణ ప్రజలు కోలుకోలేరు. ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేసింది తెలంగాణ ప్రజానీకం. తెలుసుకొని ఎవడు ఏ పాలన చేస్తే బాగుంటుంది అనేది ఒక్కసారి గమనించాలి.